పసుపులేటి రామారావు గారి గురించి ఒక ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు. వారు సీనియర్ మోస్ట్ జర్నలిస్టు. సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు చాలామంది ఉండొచ్చు, కానీ సీనియర్ మోస్ట్ జర్నలిస్టులో అందరికీ తల్లో నాలికలా ఉంటూ ఎవరితోటి ఎటువంటి విభేదాలు లేకుండా ఆయన ఒక 5 decades నుంచి ఏమండి 5 decades ఉంటాయి, 4 decades 45 సంవత్సరాల నుంచి ఆయన జర్నలిస్ట్గా ఉంటూ ఈ ఇండస్ట్రీకి సేవ చేస్తూ ఉన్నారు. అటువంటి వారు మొన్న చిరంజీవి గారి 150 చిత్రం వస్తుందని ఒక బుక్ ప్రచురిద్దామని అనుకుంటున్నాను అంటే తప్పకుండా అలా చేయండి అని అన్నాను. దానికి ఏ ఫోటోగ్రాఫ్స్ అవి కావాలంటే అవి సమకూర్చడానికి సహాయపడ్డా. కానీ పుస్తకం చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉందంటే ఇన్ని కలర్ పేజెస్ ఇంత కలర్ఫుల్గా దీన్ని ఇలా వేస్తారని నేను ఊహించనే లేదు. చూడడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. దీనికి చాలా గట్టిగానే ఖర్చు అయి ఉంటుంది అనుకుంటాను. సో చిరంజీవి గారి సినీ ప్రస్థానం నుంచి నేను పూర్తిగా చదవలేదు, బహుశా అన్ని కోణాలు ఈయన కవర్ చేసి ఉంటారని చెప్పి అనుకుంటున్నాను. ఇది యాక్చువల్గా మనం విజయవాడ గుంటూరు మధ్యలో జరిగిన మహాసభలో దీన్ని ఓపెన్ చేద్దామని అనుకున్నాము. కానీ అక్కడ ఉన్న ఆ రోజు ఒత్తిడిలో అది సాధ్యపడలేదు. అప్పటి నుంచి ప్రయత్నిస్తూ ఉన్నాము. సో ఈ సందర్భంగా ఆయనకి అభినందనలే కాకుండా మా కుటుంబం తరపున ఒక పుస్తకం ఇలా తీసుకురావడానికి ఈ ప్రయత్నానికి ఆయనకి మా కుటుంబం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. చెప్పాల్సింది ఏంటంటే అభిమానులందరూ చూడండి, ఈ పుస్తకం ప్రతి వాళ్ళ చేతిలోనూ ఉంటుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. పసుపులేటి రామారావు అంటే మన ఇండస్ట్రీలో అందరికీ ఎంత ప్రేమో తెలియాలంటే జస్ట్ ఈరోజు వచ్చిన పాత్రికేయ మిత్రులందరినీ చూస్తే అర్థమవుతుంది ఆయన ఎంత కావాల్సిన వాడు అందరికీ అని. రామారావు గారికి చిరంజీవి గారు అంటే ఎంత అభిమానం, చిరంజీవి గారికి కూడా రామారావు గారు అంటే అంత అభిమానం. 1-2 సందర్భాల్లో రామారావు గారి గురించి ఆయన చెప్తూ, ఆయన బాబు బర్త్డే ఫంక్షన్కి అనుకుంటా వెళ్ళానది ఇదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది చిరంజీవి గారు. చాలా అద్భుతంగా ఉంది ఈ పుస్తకం. నేను అనుకోలేదు అసలు. ఒకసారి ఈ తిరిగేస్తుంటే ఆ సినిమాలు, ఆ స్టిల్స్ అవన్నీ చూస్తుంటే ఒకసారి మళ్ళీ 10th క్లాసు ఇంటర్మీడియట్కి వెళ్ళి ఎలా అయితే చిరంజీవి గారి సినిమాలకు వెళ్ళామో అప్పుడు మేము చూసిన స్టిల్స్ అన్నీ మళ్ళీ దీంట్లో చూస్తుంటే ఎలా ఉందంటే వెనకెళ్ళి ట్రావెల్ చేసినట్టుంది. థ్యాంక్ యూ రామారావు గారు. చిరంజీవి గారి అభిమానులు అందరూ కూడా ఈ బుక్లో ఈ స్టిల్స్ చూస్తే సరదాగా ఆ సినిమాకి వెళ్ళినప్పుడు మనకు జరిగిన సంఘటనలు, మనం ఆ స్టిల్ చూసినప్పుడు చేసిన అల్లరి ఇవన్నీ గుర్తొస్తాయి. అంత బాగుంది పుస్తకం. ఆయన రాసిన ఈ పుస్తకంలో మెగా అంటే చిరంజీవి, చిరంజీవి అంటే స్వయం కృషి, ఈ ఒక్క పదం చాలు చిరంజీవి గారు. సరే, అదొక పెద్ద అవార్డు. నిజంగా ఆయనతో ట్రావెల్ చేశాడు కాబట్టి ఆయన ఆ పదం రాయగలిగారు. ఆయన హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ. పసుపులేటి రామారావు గారు, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా, మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు కోతల రాయుడు 3 కావాలప్పుడు ఆయన మాకు పిఆర్ఓ. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన కృషి, పట్టుదల, సిన్సియారిటీ రియల్గా ఈరోజు ఇక్కడ ఉండే అందరూ జర్నలిస్టుల కంటే సీనియర్ జర్నలిస్టు. ఆయన అంటే ప్రతి ఒక్కరూ ముందు గౌరవిస్తారు. అలాగే గౌరవానికి మారుపేరైనటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి బుక్ని పసుపులేటి రామారావు గారు తీసుకురావటం, ఇందాక అరవింద్ గారు చెప్పినట్టు ఈ మధ్యకాలంలో చాలా బుక్లు వచ్చినా ఏ బుక్లో కూడా ఇన్ని కలర్ పేజీలు, ఇన్ని డీటెయిల్స్ ఉండేటటువంటి ఇవి చూడలేదు. ఇందాక మన వాళ్ళు అన్నట్టు బాస్ ఈజ్ బ్యాక్ అన్నారు, కాదు, బాస్ ఈజ్ బాస్ ఎనీ టైం ఎనీ ఇయర్. అలాగే ఈ బుక్ కూడా ఇలాంటి పుస్తకాలు, జీవిత చరిత్ర పుస్తకాల్లో నంబర్ 1 బాస్గా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పుస్తకాన్ని ప్రతి అభిమాని చదవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ పుస్తకం తీసుకురావడానికి
కేవలం 25 రోజుల్లో తీసుకురావడం జరిగింది. అంటే నేను టీ కృష్ణ గారి పుస్తకాన్ని సార్కి అరవింద్ గారికి ఇవ్వడానికి వెళ్ళాను. రామారావు బాగుందాయా, చాలా బాగుందాయా, ఎప్పుడు ఎలా తీసుకొచ్చావు ఏంటి అంతా అడిగారు. సరే ఇలాగ అప్పుడు అన్నాను, సార్ అది 150 సినిమా వస్తుంది కదా, ఈ సందర్భంగా ఆ పుస్తకం కూడా తీసుకొద్దాం అనుకున్నాను చిరంజీవి గారి మీద అన్నాను. అయ్యో తప్పకుండా తీసిరా, నా సహకారం ఉంటుంది నీకు ఏ సహకారం చేయాలన్నారు. ఏం లేదు సార్, మీరు ఒక ఇంటర్వ్యూ ఇస్తే చాలు, మీ ఇంటర్వ్యూలు ఎప్పుడు ఎవరు చదివి ఉండరు, ఎవరికి మీరు ఇంటర్వ్యూలు ఎవరు, నాకు మాత్రం దయచేసి ఒక ఇంటర్వ్యూ నాకు ఏం అవసరం లేదు నేను. అప్పుడు సార్ ఇమీడియట్గా అయితే క్వశ్చన్స్ తీసిరా, నేను షెడ్యూల్ ఇస్తాను అన్నారు. కానీ క్వశ్చన్స్ ఇచ్చా వారం రోజులకే ఆయన చక్కగా నీట్గా రాసి టైప్ చేయించి అది నిజంగా అది నా ఫస్ట్ అచీవ్మెంట్ అనమాట. తర్వాత చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాను. సార్ అంటే అంతకుముందు 2-3 రోజులు ట్రై చేస్తే నాకు వారు షూటింగ్ పిలిచి వల్ల చిరంజీవి గారు దొరకలేదు. తర్వాత చిరంజీవి గారు కలిశాను. ఏంటి రామారావు అన్నారు, నేను సురేష్ కొండేటి గారు వెళ్ళాము. ఏంటి రామారావు అంటే ఇలాగ పుస్తకం అనుకుంటున్నాను సార్, నేను ఆల్రెడీ అరవింద్ గారితో చెప్పానండి. వెరీ గుడ్. అయితే ఒకటి నేను మాత్రం ఆవిష్కరణ రాలేను, నా పుస్తకం కదా, నా పుస్తకం నేను రావడం బాగుండదు, అంచేత నేను బాబు వస్తారు, మనం బన్నీ వస్తారు, వాళ్ళు వస్తారులే నీకు అన్నారు. సరే ఇంకేంటి, ఇంకా నా నుండి నీకేం కావాలన్నారు. ఏమవుతుంది సార్, నాకు నా పుస్తకానికి పరిచయంగా ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి, నాకు ఇంకేమవుతుంది, నా పుస్తకం మాత్రం స్పష్టంగా వింటాను, వాళ్ళకి తప్పనిసరిగా ఇస్తాను, క్వశ్చన్స్ పంపించు, నేను రాసి ఇచ్చేస్తాను నీకు అని అన్నట్టుగానే ఆయన 3వ రోజుకే క్వశ్చన్స్ రాసి పంపించారు. అలాగే అరవింద్ గారి ఇంటర్వ్యూ రావటం, చిరంజీవి గారి ఇంటర్వ్యూ రావటం, ఈ రెండు నాకు ఫస్ట్ అచీవ్మెంట్గానే భావిస్తున్నాను. అలాగే గురువు గారు దాసనారాయణ గారు కూడా ఆయన ఇంతవరకు రాయని విధంగా ఒక ఆర్టికల్, బ్రహ్మాండమైన ఆర్టికల్ లాగా చిరంజీవి గారి మీద ఆర్టికల్ కావాలి సార్ అంటే అడిగానే నా మాట కాదనుకోండి, చాలా బ్రహ్మాండమైన ఆర్టికల్ రాసిచ్చారు. ఈ 3 ఆర్టికల్స్ రాసు ఈ పుస్తకానికి చాలా హైలైట్గా భావిస్తున్నాను. అలాగే అరవింద్ గారు నాకు ఈ నైతికంగాను అన్ని విధాలుగాను, సాధారణంగా అరవింద్ గారు పట్టుకోవటం అనేది చిరంజీవి గారు ఇప్పుడు సరదాగా నాతో అన్నారు, ఏమయ్యా అరవింద్ గారు ఆయనకు అవసరమైతే నాకు ఫోన్ చేస్తారు తప్ప మనం చేసి దొరకరయ్యా అన్నారు సరదాగా, ఎప్పుడు చాలా రోజులకి ఎత్తారు సరదాగా అన్నారు. నిజంగా కానీ నాకు మాత్రం ఏంటో ఆ దేవుడు ఆయన నాకు మంచి మనసు వల్ల ఎప్పుడు ఫోన్ చేసినా పాపం నాకు రిప్లై ఇస్తూ నా మీద ఉన్న అభిమానం, గౌరవం కావచ్చు, ఏదైనా కావచ్చు చేసి ఎప్పటికప్పుడు ఎలా చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ప్రతిదీ ఆయనకి ఇన్ఫర్మేషన్ చెప్పేవాడిని. పొద్దున్న ఫోన్ చేసి ఆయన కూడా నాకు సమాధానం చెప్పేవారు. అన్ని విధాలుగా సరే టైటిల్ విషయాలు నాకు చెప్పు ఏం టైటిల్ పెడుతున్నావు అని మాత్రం చెప్పారండి. నేను సరే ఒక 10 టైటిల్స్ అనుకున్నాను. అలాగే వినాయకరావు గారు, ఆంధ్రజ్యోతి వినాయకరావు గారు కొన్ని టైటిల్స్ చెప్పారు, మా సురేష్ కొండేటి గారు 2-3 టైటిల్స్ చెప్పారు, పులగం చిన్నారాయణ గారు 2-3 టైటిల్స్ చెప్పారు. సరే చెప్తే ఏం బాగోలేదు రామారావు, వేరే ఏదైనా చెప్పు అన్నారు. సరే ఇదివరకు పుస్తకం 4 ఏళ్ళ క్రితం పుస్తకం వేశాను చిరంజీవి ఇదే టైటిల్ తోటి. అయితే ఆ పుస్తకానికి దీనికి ఎక్కడ సంబంధం ఉండదు. ఇందులో పూర్తిగా ఇది సీనియర్ జర్నలిస్టుల యొక్క ఆర్టికల్స్, ఇంటర్వ్యూలు, బాగా మద్రాసు జర్నలిస్టులు, ఇక్కడ కొంతమంది జర్నలిస్టులు వాళ్ళు చేసిన ఇంటర్వ్యూలు కానీ ఆర్టికల్స్ కానీ ఇందులో పెట్టి కదా టైటిల్ మాత్రం పాత పుస్తకాన్ని పెట్టి టైటిల్ చెప్పగానే అరవింద్ గారు చాలా బాగుంది, కొంచెం చిన్న మార్పు చేసి ఆ టైటిల్ పెట్టేసి అన్నారు సార్. దాంతో మళ్ళీ అదే టైటిల్ నాకు కూడా ఆ టైటిల్ మీద చాలా ఇష్టంగా ఉంది. ఆ టైటిల్ సరిపోయి ఎత్తుకొచ్చాను. దానికి మాత్రం ఆ టైటిల్కి ముందుగా కొంచెం 150 అని గెలిచాను అంతే. టైటిల్ పాతదే కానీ మ్యాటర్ మాత్రం ఎటువంటి సంబంధం ఉండదు. ఇందులో ఉన్న సీనియర్ జర్నలిస్టులు, కొంతమంది ముఖ్యులు అభిప్రాయాలు అంటే ఉన్న టైంలో 25 రోజులే ఉంది. 25 రోజులు పుస్తకాలు తీసుకురావటం అయింది. తర్వాత ఇంకో తమ్ముడు ఏంటంటే చెప్పుకోవాల్సిన ముఖ్యంగా నేను చెప్పుకోవాల్సిన తమ్ముడు సాక్షి శివ. తమ్ముడు ఇలా బుక్ అయిపోతున్నాను, టైం కూడా లేదు, నేను ఎవరిని అడగలేను, నువ్వు నాకు కొంచెం స్టిల్స్ నాకు అందజే తమ్ముడు అని. కానీ 200 స్టిల్స్ పెన్ డ్రైవర్లో తయారు చేసి అడిగిన 3వ రోజే నాకు పంపించేసారు తమ్ముడి చేత. నిజంగా ఆ తమ్ముడికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సభాముఖంగా. సరే ఇంకా ఈ పుస్తకం సంబంధించిన విశేషాలు అయ్యి అదే చిరంజీవి గారికి నాకు అనుబంధం అంటే అదే చిన్న ఇన్సిడెంటు. అప్పుడు నేను విశాలంధ్రలో పనిచేసేవాడిని. విశాలంధ్రలో పనిచేసేటప్పుడు ప్రాణం గారి సినిమా చూశాను. చూసి విశాలంధ్రలో ఆయన చిరంజీవి గారి యాక్టింగ్ అది చూసి ఒక ఆర్టికల్ రాశాను. అది నేను ఇంకా ఆయన చూస్తారో చదువుతారని అనుకోలేదు. కానీ నేను ఆంధ్ర క్లబ్లో మద్రాసు ఆంధ్ర క్లబ్లో టిఫిన్ చేసి వస్తుంటే చిరంజీవి గారికి కూడా టిఫిన్ చేయడానికి ఆంధ్ర క్లబ్కి వస్తున్నారు. సార్ మీరేనా పసుపులేటి రామారావు అన్నారు. అవునండి అన్నాను. అలాగే విశాలందరూ మీరు రాసిన ఆర్టికల్ చదివాను, చాలా బాగుంది, రెండు మళ్ళీ టిఫిన్ చేద్దామని లాడ తీసుకెళ్ళి అది అక్కడి నుంచి తర్వాత విశాలందరూ ఆంధ్రజ్యోతికి వెళ్ళటం, జ్యోతిలో పనిచేయటం. అప్పటి నుంచి ఆ ఫస్ట్ ఇంటర్వ్యూ దగ్గర నుంచి అక్కడి నుంచి ఆంధ్రజ్యోతిలో జ్యోతిలో అలా మా పరిచయం కానీ ఏదైనా కానీ అలా కొనసాగుతూ వచ్చింది ఇప్పటి వరకు కొనసాగుతుంది. బహుశా అంటే నేను అంతగా ఆయన రెండోసారి కూడా పుస్తకం తీసుకురావడానికి ఏంటంటే ఎవరు మన మిత్రుడు అన్నారు. కానీ కారణం ఏంటంటే ఆయన స్వయం కృషిని కళ్ళారా చూసిన వ్యక్తిని నేను. ఆయన ఎంత కష్టపడతారు, ఆయన డైనమిక్ హీరో లేకపోతే సుప్రీం హీరో అనేది అలాగే ఎదుగుతారు. ఆ టైంలో కూడా ఆయన ఫైట్స్ కానీ డ్యాన్సులు కానీ రంగరాజపురం ఫైట్స్కి వెళ్ళేవారు. డ్యాన్స్ మాస్టర్ సలీం మాస్టర్ గారికి రిహార్సల్కి డ్యాన్స్కి రిహార్సల్కి వెళ్ళేవారు. అంతగా కష్టపడేవారు. ఈ రోజులు మనకి ఎవరు కనిపించదు అనుకోండి. అలాగే ఇంకో గొప్ప విషయం ఏంటంటే తమ్ముడు రాశారు కానీ ఆర్టికల్ నేను పెట్టలేకపోయాను. ఎవరైనా మంచి ఇంటర్వ్యూలు రాస్తే
ఇమీడియట్గా ఫోన్ చేసి నా 45 ఏళ్ళ కెరీర్లో నేను ఎవరిని చూడలేదు, ఏ హీరో ఎంతోమంది రాసి ఉంటాం ఎవరిని చూడలేదు. ఆయన ఇమీడియట్గా ఫోన్ చేసి ఆ జర్నలిస్ట్కి ఫోన్ నెంబర్ తీసుకుని పర్సనల్గా ఆయన ఫోన్ చేసి చాలా బాగా రాస్తావు ప్రభు, లేకపోతే రామారావు, లేకపోతే సురేష్ అంటూ ఆయన పర్సనల్గా ఫోన్ చేస్తారనమాట. అలాగే తమ్ముడు చాలా అందుకున్నారు, నేను అందుకున్నాను. అలాగే గోటెడ్డి మోహన్ గారు, అలాగే ప్రభు, ఇక అంతమంది కూడా ఇలాగ ఫోన్ కలిసి చిరంజీవి గారి నుండి అందుకున్న వాళ్ళే. బహుశా నాకు ఇలాగ ఒక ఏవిఎం శరవణ గారు అలాగే ఏదన్నా బుక్లో వస్తే వాళ్ళ సినిమాల గురించి, తమిళ సినిమాల గురించి ఆయన అలా ఫోన్ చేసి లెటర్ రాసి పంపించేవారు ఏవిఎం శరవణ గారు. తర్వాత వాళ్ళకి తెలిసి సంబంధించి ఒక చిరంజీవి గారు చూశాను. ఇప్పటికీ చిరంజీవి గారికి అందరూ తెలిసిందే, మన మిత్రులందరికీ ప్రెస్ వాళ్ళందరూ ఎంతో గౌరవం ఆయనకి. ఆ అనుభవంతో మళ్ళీ నేను స్వయంగా ఇందాక మన అరవింద్ గారు అన్నట్టుగా, మన కళ్యాణ్ గారు అన్నట్టుగా ఆయన స్వయం కృషిని కానీ, ఆయన పట్టుదలని కానీ, ఆయన కష్టపడే తత్వాన్ని కానీ చూసి ఎరిగిన పని కనుక రెండోసారి కూడా రాయడానికి నేను సాధించాను. అది నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది పుస్తకం రాసినందుకు. అంతే నా తాత మించిన వస్తువు ఆయన, కానీ ఖచ్చితంగా అంటే దీనికి ఎంత కలర్ఫుల్గా తీసినాడు. కానీ ఏంటంటే అరవింద్ గారు ఫస్ట్ పుస్తకం రాసినప్పుడు రామారావు చాలా కష్టపడ్డావు, చాలా మాటలు అవి ఉన్నాయి, కానీ కొంచెం కలర్ఫుల్గా ఉంటే బాగుంది కదా అని ఒక మాట అన్నాను. అది మనసులో పట్టింది. నిజంగా మెగాస్టార్ బుక్ చేసినప్పుడు ఎంత కలర్ఫుల్గా, ఎంత కాస్ట్లీగా, అందంగా ఉండాలి కదా. సరే ఏదో అయిందని మొత్తం మీద అప్పుడు దాదాపు మొత్తం పుస్తకాన్ని కలర్ఫుల్ తీసుకొద్దాను కాదు, కానీ నాకు బడ్జెట్ కానీ భయం వేసి సరే ఒక 120 పేజీల వరకు కలర్ తీసుకొచ్చానండి. 216 పేజీలు బ్లాక్ అండ్ వైట్ తీసుకున్నాను. మొత్తం 340 పేజీలు పోసి ఇంత పుస్తకాన్ని ఎవరు తీసుకొచ్చుకుంటారు. అది ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మరొకసారి చంద్రబాబు గారు వచ్చారు, వారికి చాలా ఆనందంగా ఉంది. అలాగే కళ్యాణ్ గారు వచ్చారు, ముఖ్యంగా మా అరవింద్ గారికి మరీ చాలా థ్యాంక్స్. అందరు నమస్కారం. బహుశా రామారావు గారి వయస్సు మా నాన్నగారి కన్నా చాలా పెద్ద. ఆయన ఎక్స్పీరియన్స్ ఒక 40 సంవత్సరాలు మించి ఉంది. నా వయసు కానీ, నా ఎక్స్పీరియన్స్ కానీ ఆయన ముందు లేదా ఆయన పక్కన కూర్చొని ఆయన గురించి మాట్లాడే అంత ఇది లేదు నాకు. బట్ ఆయన పేరు చెప్పగానే అరవింద్ గారు నేను ఖచ్చితంగా వస్తాను అని చెప్పి వచ్చాను. కేవలం ఆయన ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ, మా నాన్నగారి గురించి ఇలా రాయడం అనేది నిజంగా మా ఫ్యాన్స్ అందరూ తిరిగి వినయ్ గారు చెప్పినట్టు ఆ రోజులు కానీ అవన్నీ గుర్తు తెచ్చుకుంటారు. బట్ ఇన్స్పిరేషన్ అంటే ఒక ఫీల్డ్లో నెంబర్ 1 అవ్వడం ఎలాగా, లేకపోతే అయ్యే వాళ్ళని చూసి అందరూ ఎలాగైనా ఇన్స్పైర్ అవ్వచ్చు. ప్రతి ఫీల్డ్లో ఒక నెంబర్ 1 వ్యక్తి ఉంటాడు. అలాగే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నెంబర్ 1 జర్నలిస్ట్ ఎవరంటే అది పసుపులేటి రామారావు గారి పేరే చెప్పారు. అది నేను ఎప్పుడో చిన్నప్పుడు మెడ్రాస్ నుంచి హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఫస్ట్ పేర్లు, అసలు జర్నలిస్టుల పేర్లు వినేటప్పుడు ప్రభు గారిది, దాని తర్వాత నా ఊహ వచ్చిన తర్వాత ప్రభు గారిది, సురేష్, దాని తర్వాత రామారావు గారి పేర్లే విన్నాను. అండ్ వాళ్ళిద్దరూ మాట్లాడే వ్యక్తి రామారావు గారి గురించి. సో ఆయన ఫీల్డ్లో నెంబర్ 1 ఎలా అయ్యారు అనేది వాళ్ళ అరవింద్ గారు చెప్పినట్టు కనిపిస్తుంది. వాళ్ళ అందరు జర్నలిస్టులు నిజంగా మాకు ఎలా ఇన్స్పిరేషన్ అంటే మా ఫీల్డ్లో కూడా బహుశా మాకు అంత వయసు వచ్చినప్పుడు అవార్డులు రివార్డులు కాకుండా కేవలం ఇలాంటి ఒక అకేషన్ అని, ఫ్రెండ్షిప్ ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఇంతమంది వస్తారా, వచ్చేటట్టు ఎలా ఉండాలి, మన ప్రవర్తన కానీ, మన బిహేవియర్ కానీ, ఆయన ఆప్యాయంగా ఎలా ఉంటారనేది అవి నేర్చుకోవడానికి నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించారు వాళ్ళు. సో రామారావు గారు ఇవాళ మీరు నాన్నగారి గురించి మళ్ళీ రాయడం అనేది, మొన్న ఆ ఫంక్షన్ కూడా నేను వచ్చాను అండ్ నాగేశ్వర గారితో చేశారు. ఇవాళ మళ్ళీ బ్యూటిఫుల్గా ఉన్నాయండి పిక్చర్స్ అండి. చిన్నప్పుడు నేను చూడని కొన్ని నా గురించి కూడా కొన్ని పిక్చర్స్ ఉన్నాయి, అవి నేను కూడా చూడలేదు. ఎలా సంపాదించారో మీరు ఇలాంటి ఫొటోస్. డెఫినెట్గా ఇది మా లైబ్రరీలో నెంబర్ 1 బుక్గా ఉంటుంది. అండ్ ఐ హోప్ మా ఫ్యాన్స్ అందరూ ప్లస్ మీరు అందరూ కూడా ఖచ్చితంగా కొనండి. అండ్ మీరు ఎప్పుడు చూసిన ఆయన మళ్ళీ గుర్తు తెచ్చుకునేలాగా ఉంటాయి ఈ బుక్. సో థ్యాంక్ యూ రామారావు గారు. మా హోల్ కుటుంబ చూస్తుంటే మా హోల్ ఫ్యామిలీ తరఫున, నాన్నగారి తరఫున మీకు ప్రత్యేకంగా థ్యాంక్ యూ సో మచ్. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.